భారతదేశానికి సంబంధించి ఇక రాబోయేటటువంటి రోజుల్లో పొరపాటున గనక కాంగ్రెస్ పార్టీనో, కమ్యూనిస్టులో, ఐఎన్‌డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఏమైపోతామని ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇస్లామిక్ రాజ్య స్థాపనకి రెచ్చిపోతున్న వాళ్ళకి వీళ్ళు అండగా నిలబడుతున్నారు. ఒక ఐయూఎంఎల్, ఒక ఎంఐఎంలు ఇట్లాంటి వాళ్ళకి తోడు నిలబడుతున్నారంటేనే ఏం జరుగుతుందో తెలుసు. ఎంఐఎం ఉన్నటువంటి పాత బస్తీలో ఎలాంటి పరిస్థితి ఉంది? అలాంటి సిచ్యుయేషనే దేశం అంతా చేస్తారు. అట్లా బెంగాల్లో నిన్నటిదాకా ఉన్నటువంటి పరిస్థితిని దేశం అంతా తెస్తారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తాజాగా కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఐయూఎంఎల్ అందులో భాగస్వామి. 22 మంది ముస్లిం ఎమ్మెల్యేలు గెలిచారు ఐయూఎంఎల్ తరఫున. ఇప్పుడు అక్కడ ముస్లిం జిమ్ములు అంటూ వచ్చినాయి పాలక్కాడ్లో. ఇస్లాం ఫ్రెండ్లీ ఫిట్నెస్ సెంటర్స్ అట. ఇందులో చేసేటటువంటి వాళ్ళు హిజాబ్ వేసుకుని ఉంటారు. డ్రెస్ కోడ్ కంపల్సరీ. అలాగే ఈ ఇద్దరు కూడా అక్కడికి రావచ్చు. జెండర్ సాగ్రిగేటెడ్ ఉంటుంది. వర్కౌట్ ఫిమేల్ ఓన్లీ ట్రైనర్స్ కూడా ఉంటారు. కాబట్టి ముస్లిం ఆడపిల్లలు మిగతా వాళ్ళకు ట్రైన్ ఇస్తారు రండి అని చెప్తున్నారు. క్రమంగా తాలిబాన్ స్టైల్లోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతోంది కేరళ అన్నటువంటిది అయితే స్పష్టమవుతోంది.